హాయ్, దిస్ ఈజ్ సత్య పులగం. వెల్కమ్ టు ఏబీపీ దేశం. అనగనగా ఓ తెలుగు నటుడు ఉన్నారు, ఆనంద చక్రపాణి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈరోజు ఆయన ఏబీపీ దేశం ఆఫీస్కి వచ్చారు. హాయ్ ఆనంద చక్రపాణి గారు. హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. లుక్ చాలా బాగుంది మీది. ఇప్పుడు నా లుక్ ఇదే, కాకపోతే నేను వేసే పాత్రలే. కానీ మీరు చూస్తే మీ సినిమాల్లో వేసిన రోల్స్ రైట్ ఫ్రమ్ మల్లేశం దగ్గర నుంచి మొన్న లవ్ స్టోరీ వరకు కూడా కొంచెం ఎక్కువ పల్లెటూరి పాత్రలు, కొంచెం కలర్ ట్యాన్ చేసే పాత్రలు చేశారు. ఏమవుతుందంటే ఇప్పుడు అంటే మరీ ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడు ఒక పాత్రలో రాణిస్తే, అంటే పాత్రకు పేరు వస్తే వరుసగా ఇంకా అవే టైపు వేషాలు టైప్ కాస్ట్ అవుతాం. అది ఇక్కడ ఎక్కువ ఉంది. సో నేను కూడా టైప్ కాస్ట్ చేయబడ్డాను. సో అటువంటి బీద తండ్రి, ఎమోషనల్ ఫాదర్, ఇటువంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. సో అది బ్రేక్ చేయాలని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ చాలా త్వరగా మీకు అలాంటి రోల్ కావాలి. లుక్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక మల్టీ మిలియనియర్. అవును, అట్లీస్ట్ ఒక అర్బన్ ఫాదర్, ఒక రిచ్ ఫాదర్. ఫాదర్ అనే కాదు, అంటే ఒక అటువంటి పాత్రలు. అండ్ మీరు ఫాదర్ రోల్స్ ఎక్కువ చేసినప్పటికీ కూడా వాటిలో కూడా ఒక వైవిధ్యం చూపించారు. స్టార్టింగ్ నుంచి రీసెంట్గా వచ్చిన వాటిలో అంటే ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ సెలెక్ట్ చేసుకునే విధానం కానీ, క్యారెక్టర్ కోసం మీరు ప్రిపేర్ అయ్యే విధానం కానీ ఎలా ఉంటుంది? అంటే బిగినింగ్లో ఏంటంటే క్యారెక్టర్ ఏదొచ్చినా కూడా చేయక తప్పదు. బిగినింగ్ సర్వైవ్ అవ్వడం కోసం ఎక్కువ సినిమాలు కనిపించాలి కాబట్టి. అయితే లక్కీగా ఏమైందంటే ఆ క్యారెక్టర్స్లో కూడా ఒక వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ వచ్చాయి. దో దే ఆర్ ఫాదర్ రోల్స్, ఏదర్ టు హీరో ఆర్ హీరోయిన్. వేరియేషన్ ఉంది క్యారెక్టర్. ఒక దాంట్లో తాగుబోతూ, ఒక దాంట్లో కొడుకు కోసం బాధపడే తండ్రి, ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. సో అవి కూడా అంటే మూస ధోరణి కాకుండా డిఫరెంట్గా కనిపించాయి పాత్రలు. అందువల్ల ప్రతి పాత్రకు కూడా పేరు రావడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఒక ఫాదర్గా ఎన్ని రోల్స్ చేసి ఉంటారు? అంటే నాకు తెలిసి మల్లేశంలో ప్రియదర్శి ఫాదర్ రోల్ మీకు బాగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది, నటుడిగా పేరు కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన అనగనగా ఓ అతిథి కానివ్వండి, అనగనగా ఓ అతిథిలో పాయల్ రాజ్పుత్ ఫాదర్ చేసిన తర్వాత వకీల్ సాబ్లో ఎస్. అండ్ మల్లేశంలో మీరు ఆవిడకి మామగారిగా నటించారు, మళ్ళీ ఇందులో తండ్రిగా నటించారు. ఆ అమ్మాయితో 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ మల్లేశం, తర్వాత ప్లేబ్యాక్. అవును, ప్లేబ్యాక్లో ఫాదర్గా చేశాను, మళ్ళీ వకీల్ సాబ్లో ఫాదర్గా చేశాను. బట్ అందులో మీరు చేసింది చిన్న పాత్ర అయినా దాని ప్రభావం ఎక్కువ ఉంది. అవును, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కూడా బాగుంది దానికి. అవును, అంటే మంచి గుర్తింపు వచ్చింది. అంటే గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి పెద్ద హీరో సినిమా, పాపులర్ సినిమా అది. రెండోది ఏంటంటే అంటే డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారు, ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా పట్టుబట్టి చేయించారు నాతో. ఓకే, ఐ వాజ్. కానీ మీరు ఆ సినిమాలో ముందు వేరే రోల్ చేయాలి అని. అవునవునవును, ఫస్ట్ నివేద థామస్ ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నారు. వాళ్ళు అడిగిన టైంలో నేను వేరే సినిమాలు చేస్తుండడం వల్ల డేట్స్ కుదరలేదు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పిలిచారు. పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఇంకొక ఫాదర్ రోల్ ఉందన్నారు. ఏం సార్ మళ్ళీ ఇంకో ఫాదర్ రోల్? అయినా సినిమా అయిపోవచ్చింది కదా సార్, ఏముంటుందంటే మీకు ఎందుకు సార్ చేయండి, మీరు బాగుంటుంది, మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు ఆయన. చెప్తే చేశాను. చేసినందుకు అసలు ఓపెనింగే నాతో స్టార్ట్ అవుతుంది సినిమా, స్టార్టింగ్ బిగినింగ్లోనే. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు సినిమాలు, కానీ నేను ఒక్కడినే ఒక ఫ్రేమ్లో నేను ఒక్కడినే ఉండి ఇంకెవరు ఉండరు. అది 2-3 సార్లు జరుగుతుంది అది. సో అదొక దానివల్ల కూడా కొంత ఇంపార్టెన్స్ రావడం జరిగింది. తర్వాత పాటలో ఉండడం, ఇవన్నీ కూడా ప్లస్ అయ్యాయి అన్నమాట. అంటే రికగ్నిషన్ రావడానికి. చిన్న పాత్ర అయినా పెద్ద గుర్తింపు వచ్చింది. పాత్ర చిన్నదే కానీ గుర్తింపు చాలా పెద్దది వచ్చింది అన్నమాట. అంటే ఈ టైప్ కాస్ట్ నుంచి బయటపడి కొత్త పాత్రలు చేయడం కానీ, కొత్త క్యారెక్టర్స్ కోసం చేయడం కానీ ఎంత కష్టంగా ఉంటుంది ఒక నటుడికి? నటుడికి ప్రతి పాత్ర ఒక పరీక్ష, ప్రతిరోజు ఒక పరీక్ష, ప్రతి సీన్ ఒక పరీక్ష.
అంటే అన్లెస్ ఒక ఆర్టిస్టు ఒక పాత్రని పూర్తిగా అర్థం చేసుకొని దానికోసం అంటే కొంత రీసెర్చ్ అనండి, లేకపోతే దాని గురించి ఆలోచించడం కానీ, డిజైన్ చేసుకోవడం, ఆ క్యారెక్టర్ ఎట్లా చేయాలని డిజైన్ చేసుకోవడం, అది జరిగితేనే పాత్ర బాగా వస్తుంది. లేకపోతే ఇంక మామూలుగా ఉంటుంది. సో అది చేసినప్పుడే గుర్తింపు అనేది కూడా వస్తుంది. బాగా చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఈ నటుడు పడే తపన దాంట్లో చేసిన హోంవర్క్ కానివ్వండి, ప్రతి షాట్కి ముందు ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ కూడా పాత్రకు వన్నెదిస్తాయి, గుర్తింపు వస్తుంది. మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఒక రోల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ మీకు ఆయన ఏమనుకుంటున్నారు అనేది చెప్తారు. ఆ తర్వాత మీ ప్రిపరేషన్ మీ పర్సనల్గా మీరు ఎలాంటి ఉంటుంది? అంటే ఇప్పుడు నటుడికి ఫస్ట్ కావాల్సింది అబ్జర్వేషన్ అండి. అబ్జర్వేషన్, సొసైటీని అబ్జర్వ్ చేయడం, మన చుట్టూ ఉన్న మనుషులు, అంటే మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు, కొందరు చాలా డిఫరెంట్గా ఉంటారు, అటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేయడం. అంటే ప్రతి మనిషి జీవితం ఒకలాగా ఉండదు కదా, ఒకరికున్న కష్టాలు ఇంకొకరికి ఉండవు, ఒకరికున్న సుఖాలు ఇంకొకరికి ఉండవు. సో ఇది కీన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నటుడికి. అక్కడి నుంచే నేర్చుకుంటాం మనం. దాని తర్వాత సినిమాలు చూడటం వల్ల, అంటే ఒక మంచి నటులు, అటువంటి నటుల సినిమాలు చూసినప్పుడు అక్కడి నుంచి మనం అబ్జర్వేషన్లో కొంత నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చింది మనకి, ఒక డైరెక్టర్ ఒక పాత్ర చెప్పారు. సో ఆ పాత్రకు సంబంధించి మనకు ఇప్పటివరకు చూసిన వాళ్ళలో ఎవరు ఉన్నారు, మీ చుట్టుపక్కల కానీ, లేకపోతే మన జీవితంలో అనుభవం ఎక్కడో ఎవరినో చూసుకుంటాం కదా ఎప్పుడు. సో ఎక్కడో తగులుతారు మనకి ఫలానా వ్యక్తి, అంటే దగ్గర సామీప్యత ఉంటుంది. సో దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని రికలెక్ట్ చేసుకొని అతని బిహేవియర్ ఎట్లా ఉండేది, గెస్చర్స్ ఎట్లా ఉండేవి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, కోపం వస్తే ఎట్లా ఉండేవాడు, సంతోషం వస్తే ఎట్లా ఉండేవాడు, ఇవన్నీ కూడా రికలెక్ట్ చేసుకొని ఈ పాత్రకు ఏమేమి అవసరం అట్లా డిజైన్ చేసుకోవాలి. ఆ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం లేదంటే ఒక పునాది వేసుకోవడమే. ఒక మంచి పునాది ఉంటే భవంతి ఎలా ఉంటుందో ఈ పాత్ర విషయంలో కూడా అంతే. అంటే మనం ఆ చేసిన ఒక అబ్జర్వేషను, ఒక రీసెర్చ్, ఇవన్నీ కూడా మనం ఇక డిజైన్ చేసుకుని క్యారెక్టర్ కూడా డిజైన్ చేసుకుంటే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, చాలా కష్టపడి ఇష్టపడి మీరు ప్రిపేర్ అయ్యి చేసిన రోల్స్ కొన్ని సినిమాల్లో కారణాలు ఏవైనా కావచ్చు, పాత్ర నిడివి తగ్గిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కత్తెర వాళ్ళ మీదే ఎక్కువ పడుతుంది. అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత అలా కట్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? బాధ ఉంటుంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు మనకు కష్టపడకుండా ఏది అవ్వదు, చాలా కష్టపడి చేస్తాం. చేస్తున్నప్పుడు మనకు తెలుసు, అంటే ఇది మంచి పేరు వస్తుంది, అంటే బాగా షేప్ అవుతుంది ఈ క్యారెక్టరు, అంటే మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతిరోజు మనం చేసేది మనకు ఒక తృప్తినిస్తుంది కదా. సో ఇది మనకి మళ్ళీ ఒక మంచి పాత్ర, ఒక మంచి పేరు వస్తుంది, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం, ఇటువంటి హోప్స్ అన్నీ ఉంటాయి. ఆ నిడివి తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఉండాల్సిన ఆర్క్ మిస్ అవుతుంది. అంటే అసలు క్యారెక్టర్ ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ముందు అనుకున్న డిజైన్ వేరు, ఎప్పుడైతే ఎడిటింగ్లో పోయిందో లింకులు మిస్ అయిపోతాయి. వేరే క్యారెక్టర్కి క్యారెక్టర్ ఉండే ఒక రిలేషన్షిప్ మిస్ అవుతుంది, ఒక ఆర్క్ మిస్ అవుతుంది. అట్లాగే డిస్జాయింటెడ్ అవుతుంది క్యారెక్టర్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎటు కాకుండా అయిపోతుంది. అప్పుడు బాధ అనిపిస్తుంది, అరే ఇంత కష్టపడ్డాం, ఇంత హోప్ పెట్టుకున్నాం, ఇట్లా ఏం కాకుండా అయిపోయింది అని బాధేస్తుంది. సార్ దీనికి ఎవరిని, అంటే లోపం ఎక్కడుందంటారు? అంటే చాలా సందర్భాల్లో ప్రేక్షకుల నుంచి కూడా వినిపించే మాట ఏంటంటే, ఈ పాత్ర వచ్చి వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో అన్నట్టు ఉంటుంది. ఇది ఒక నటుడిగా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇది ఎక్కడ ఈ తప్పు జరుగుతుందండి? రకరకాల కారణాలు ఉంటాయండి దానికి. అంటే ముందనుకున్న స్క్రిప్టులో మార్పులు చేయడం వల్ల, ఇంకా ఏదో బెటర్మెంట్ కోసం ట్రై చేయడం వల్ల ఆ లెంత్ పెరగడం అవ్వచ్చు, లేకపోతే ఈ క్యారెక్టర్కి ఇంత అవసరం లేదు అని తర్వాత వాళ్ళకి అటువంటి ఐడియా రావచ్చు. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా
ఎడిట్ అయ్యే ఈ క్యారెక్టర్సే. హీరో హీరోయిన్ వాళ్ళు చేయలేరు కదా, తండ్రి పాత్రల మీద క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద పడుతుంది కదా, వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఇటువంటి రిజల్టే అవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి మీ రాకతో ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని చెప్పుకోవాలి గతంతో పోలిస్తే. ఒకప్పుడు చిన్న పాత్రలకు కూడా హిందీ నుంచి వేరే ఇతర భాషల నుంచి పరభాష వాళ్ళని తీసుకొస్తున్నారు. కళాకారులకు భేదం లేకపోయినప్పటికీ ప్రతిభావంతులైన నటులు ఇక్కడ ఉన్న వాళ్ళకి సరైన అవకాశాలు రావట్లేదు అనేది ఒక విమర్శ. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బెటర్గా ఉందండి. బెటర్గా ఎందుకు ఉందంటే ఒకప్పుడు మూస సినిమాల నుంచి బయటపడుతుంది ఇండస్ట్రీ. ఇప్పుడు వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఓటీటీ వల్ల ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ లోకల్గా ఉండే ఆర్టిస్టులకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూస సినిమాలు లేకపోతే యాక్షన్ సినిమాలు చేసినప్పుడు ఆ విలన్లను హిందీ నుంచి తీసుకురావడం, ఇటువంటి పర్సనాలిటీ కోసం డిఫరెంట్గా కనిపించడం కోసం అట్లా తీసుకొచ్చేవాళ్ళు. అటువంటి సినిమాలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ అంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇది మంచి శుభపరిణామం. ఇది కంటెంట్ బేస్డ్తో పాటు ఇప్పుడు మన భాష యాసకు కూడా తెలుగు సినిమాల్లో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చేశారు మల్లేశం, అందులో స్వచ్ఛమైన తెలంగాణ యాసను వినిపించారు. అలాగే కొన్ని సినిమాలు వస్తున్నాయి చిత్తూరు యాసలో వస్తున్నాయి, నెల్లూరు. ఒకప్పుడు సినిమా ఏ ప్రాంతందైనా సరే అందులో అందరూ ఒకే విధంగా మాట్లాడేవాడు. ఇప్పుడు యాసకి ఎక్కువ ఇంపార్టెన్స్, డైలెక్ట్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. దీన్ని ఎలా చూస్తే డైలెక్ట్కి ఇంపార్టెన్స్ పెరగడం ఏంటంటే వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకోవడం వల్లే. అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన భాషే కాకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించిన భాషను తీసుకొని సబ్జెక్ట్స్ చేయడం వల్ల అయితే ఇక్కడ ఇట్స్ ఈజ్ వెరీ వెల్కమింగ్ చేంజ్ ఇది. కానీ ఇక్కడ కూడా అంటే నా ఒపీనియన్, నేను ఫీల్ అయింది ఏంటంటే ఈ ప్రయత్నం గొప్ప ప్రయత్నం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దోస్ డైరెక్టర్స్. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ కూడా తెలంగాణ యాస. అయితే ఇక్కడ చిన్న లోపం ఏం జరుగుతుందంటే ఒక డైలెక్ట్ తీసుకోవడం, ఒక మాండలికాన్ని తీసుకోవడం వరకు దట్ ఈస్ ఎ వెల్కమింగ్ చేంజ్. కానీ ఎంతవరకు దాన్ని జస్టిఫై చేస్తున్నారు, ఎంతవరకు దానికి న్యాయం చేకూరుస్తున్నారు అనే విషయానికి వస్తే కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే అది పరిపూర్ణత లేదు, 100% డైలెక్ట్ అనేది లేదు. అంటే కొద్దిసేపు డైలెక్ట్ ఉంటుంది, కొద్దిసేపు నార్మల్గా మామూలు భాషలోకి వస్తారు. అది జరగకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ మాండలికానికి వస్తే నువ్వు మల్లేశంలో చేసినప్పుడు మేము చాలా కేర్ తీసుకున్నాం ఏది భాష పట్ల. అంటే చాలా పదాలు ఆ ప్రాంతానికి సంబంధించిన అంటే చాలామంది తెలియవు, ఇది అర్థమవుతుందా కాదా అనే డిస్కషన్ కూడా వచ్చింది. కానీ అర్థం కాకపోని అక్కడ ఉన్న అక్కడి భాష తీసుకురావాలి కదా, ఆ ఫ్లేవర్ రావాలి కదా. అందుకని అటువంటి పదాలు అక్కడ పెట్టడం జరిగింది. అందుకే ఆ ఫ్లేవర్, ఒక ప్యూరిటీ, ఒక ఫ్లేవరు అంత వచ్చింది. అది లేకపోతే ఆ ఫ్లేవర్ ఉండదు కదా. మల్లేశం చూస్తే మీకు ఆ భాష మీకు ఎంతో సొగసు ఉంటుంది ఆ భాషలో. సో అట్లా మీరు డైలెక్ట్కి వెళ్ళినప్పుడు అంతా మీరు ఒక ప్యాషన్తో డైలెక్ట్ చూజ్ చేసుకొని ఆ ప్రాంతం సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు అంతే ఇంపార్టెన్స్ ఆ డైలెక్ట్కి కూడా ఇవ్వాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక మంచి రైటర్ని తీసుకోవడం, అతనితో రాయించడం, షూటింగ్ టైంలో అతన్ని కూడా పెట్టుకొని ఆ మాడ్యులేషన్, ఆ ఎక్స్ప్రెషన్ అవి మిస్ అవ్వకుండా చూసుకోవడం, డబ్బింగ్ టైంలో కూడా అవి మిస్ అవ్వకుండా చూసుకుంటే ఆ డైలెక్ట్కి పూర్తి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అది మిస్ అయితే ఏమవుతుందంటే కన్విన్స్ అవ్వడం కష్టం. అంటే కొద్దిసేపు డైలెక్ట్ ఉంటుంది, కొద్దిసేపు ఉండదు. సో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అండ్ ఈ యాస వల్ల కూడా మన ప్రాంత నటీనటులకు కొంత అవకాశాలు ఉంటుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానండి, నాకు వేరే ప్రాంతం గురించి పెద్ద అవగాహన లేదు. కానీ ఆ సినిమా నాకు ఎంత బాగుంటుందంటే వేరే డైలెక్ట్ సినిమా చూస్తున్నప్పుడు అంటే ఒక డైలెక్ట్ని తీసుకొచ్చి ఒక ప్రేక్షకులకి మనం అందిస్తున్నట్టు, ఒక జనబాహుల్యంలోకి ఒక ప్రాంతానికి సంబంధించిన మాండలికాన్ని తీసుకొచ్చి చెప్తున్నాం. దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అది పరిపూర్ణంగా లేకపోతే వేస్ట్ కదా మీరు చేసిన ప్రయత్నం. ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి, ఇంత చేసినప్పుడు ఆ కొద్ది
ఆ శ్రద్ధ కూడా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని నా ఉద్దేశం. పరిపూర్ణత వస్తుంది. 100% న్యాయం చేసినట్టు ఉంటుంది. కొద్దిసేపు డైలెక్ట్ ఉంటుంది, కొద్దిసేపు మామూలుగా మాటలు, అది కన్విన్సింగ్గా ఉండదు కదా. అది అంటే నేను ఫీల్ అయింది. అది డైరెక్టర్లకు నా విన్నపం. అది ఐ థింక్ వాళ్ళు కూడా వింటారని ఆశిస్తున్నాను. తెలుగు నటీనటులకు అవకాశాలు రావడం ఒకటి, అండ్ తెలుగు నటీనటులకు పారితోషికం పరంగా, రెమ్యూనరేషన్ పరంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రెమ్యూనరేషన్ ఎట్లా ఉంటుందంటే అండి, ఇట్ డిపెండ్స్ అపాన్ ది గ్రోత్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎదుగుతున్న క్రమాన్ని బట్టి, అతను బిజీ అయ్యే క్రమాన్ని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే, ఇప్పుడు ఒక కొత్తగా ఒక క్యారెక్టర్ చెప్పారు, నాకనే కాదు మామూలు జనరల్గా జరుగుతుంది ఇన్ జనరల్. చెప్పినప్పుడు ఏం చెప్తారు, క్యారెక్టర్ గురించి నెరేట్ చేస్తారు, ఇది అద్భుతంగా బాగుంటుంది, ఇది 10 రోజులు కావాలి ఇదంతా. సరే, మనం 10 రోజులు మంచి క్యారెక్టరు అంటే నేనే కాదు ఎవరైనా, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అని వేరే సినిమాలు ఒప్పుకోకుండా వీళ్ళకి డేట్స్ ఇవ్వడం, రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవడం. అంటే 10 రోజులు కదా, 15 రోజులు కదా అని తగ్గించుకోవడం, ఎంత జరుగుతుంది. తీరా షూటింగ్కి వెళ్ళాక 4th డే మీది అయిపోయింది సార్, క్యారెక్టర్ అయిపోయింది. అదేంటి సార్ అసలు 15 రోజులు 12 రోజులు అన్నారు కదా అంటే, లేదండి కొంచెం స్క్రిప్ట్లో మార్పులు జరిగాయి, ఇంతే ఈ క్యారెక్టర్. ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. అప్పుడు వేరే దానికి డేట్స్ ఇవ్వకపోవడం, అదే కదా. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళకి మనం డేట్స్ ఇవ్వలేదు, అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. సో ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. బట్ అది ఓవర్కమ్ అయితే అది ఏంటో తెలియదు మరి ఎట్లా, కానీ ఇదైతే ఇబ్బంది ఉంది. అండ్ ఇప్పుడు సెట్లో ఎటువంటి వాతావరణం ఉంటుంది? ప్రజెంట్ మీరు, నాకు తెలిసి ఒకసారి ఒక సెట్లో క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్కువ నాయిస్ రావడం కానీ, కొన్ని ఇబ్బందుల వల్ల, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ డైరెక్టర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము కొందరు డైరెక్టర్స్ లౌడ్గా ఉంటారు, అక్కడ సెట్లో వాతావరణం కూడా లౌడ్గానే ఉంటుంది. కొందరు చాలా క్వైట్గా ఉంటారు, అంటే పని చేసినట్టు తెలియదు, అక్కడంతా క్వైట్గా ఉంటుంది. డైరెక్టర్ని బట్టి, డైరెక్టర్ అరిచినప్పుడు అందరూ అరుస్తుంటారు, డైరెక్టర్ కామ్గా ఉంటే అందరూ కూడా కామ్ అయిపోతారు. సో అది అట్మాస్ఫియర్ అంతా కూడా డైరెక్టర్ని బట్టి ఉంటుంది. మీరు చేసిన క్యారెక్టర్స్ గమనిస్తే ఎక్కువ ఇంటెన్స్ రోల్స్ ఎక్కువ చేస్తారు, రైట్ ఫ్రమ్ ప్రతి దాంట్లో ఒక తీవ్రమైన భావోద్వేగాల పరంగా ఇవి ఉంటాయి. మీరు పాత్రలో ఎక్కువ దేనికోసం కష్టపడ్డారు? దేని కష్టం దానికే ఉంటుంది, కాదన్నాను నేను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఎక్కువ సహజత్వాన్ని దగ్గర ఉండడానికి ట్రై చేస్తాను, ఎక్కువ ఒక రియలిస్టిక్ అప్రోచ్ కోసం ట్రై చేస్తాను నేను. తర్వాత ఎమోట్ చేయాల్సి వచ్చినప్పుడు అది చాలా కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు. ఎమోట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా, అంటే అన్లెస్ యూ ఫీల్ ఇట్ ఇన్సైడ్ ఇట్ వోంట్ కమ్, అంటే అది తెలియదు, అనిపించదు. సో అంత మనం స్ట్రగుల్ అయితే తప్ప అది బయటకు రాదన్నమాట. ఇప్పుడు ఊరికేదో గ్లిజర్ని పెట్టుకొని ఆర్టిఫిషియల్గానే ఉంటుంది స్క్రీన్ మీద. అది లోపల నుంచి ఆ ఫీల్ వస్తే నిజంగా చూసేవాడికి ఏడుపు వస్తుంది. అంటే చాలామంది నా పాత్రలు చూసి, నా సినిమాలు చూసి ఏడిపించారు సార్, మీరు కళనీళ్ళు వచ్చాయి సార్, ఇట్లా అంటుంటారు నన్ను. అంటే అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు అందరూ ఎమోషనల్ క్యారెక్టర్స్ అందరూ చేస్తారు, నాకే పర్టికులర్గా ఎందుకంటారంటే అది లోపల నుంచి వస్తుంది. అది అంటే అది ఫీల్ అవుతాను కాబట్టి అది స్క్రీన్ మీద తెలుస్తుంది అది. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఏదైనా అంతే, ఎమోషన్ అనే కాదు, వైల్ యాక్టింగ్ అన్లెస్ యూ ఫీల్ ఇట్, అంత ఇది సిన్సియర్గా కనిపించదు, అంటే నిజాయితీ ఉండదు దాంట్లో. ఊరికి ఏదో ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లెవెల్లో ఉంటుంది అన్నమాట, అది తేడా. అండ్ మీరు చాలామంది స్టార్స్తో యాక్ట్ చేశారు, విజయ్ దేవరకొండ, సాయి పల్లవి, నాగ చైతన్య, అనన్య, పవన్ కళ్యాణ్ సినిమా చేశారు. ఇవన్నీ అంటే ఒక ఆర్టిస్ట్ నటుడిగా ప్రతి సినిమాకి మీ కష్టం ఒకటే ఉంటుంది. బట్ పెద్ద సినిమా చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఒక చిన్న సినిమా చేసినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది? పెద్ద సినిమా చేసినప్పుడు రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టార్ సినిమా, ఒక పాపులర్ సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, దానివల్ల ఎక్కువ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చిన్న సినిమా అంటే ఎట్లా ఉంటుందంటే, ఆ చిన్న సినిమా
ఎన్ని హర్డిల్స్ దాటుకుని రావాలి. అసలు ముందు కంప్లీట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. దాని తర్వాత కంప్లీట్ ఎంత రిలీజ్ అవుతుందా కాదా రెండో క్వశ్చన్. రిలీజ్ అయిన తర్వాత ఆడుతుందా లేదా ఇది మూడో క్వశ్చన్. సో ఇన్ని హర్డిల్స్ దాటుకుంటూ రావాలి. అది ఇన్ని అయిన తర్వాత అసలు చూస్తారా చూడరా, చూస్తే తప్ప మనకు గుర్తింపు రాదు. అదే ఒక పెద్ద స్టార్, ఇప్పుడు వకీల్ సాబ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సచ్ ఎ బిగ్ స్టార్. దాంట్లో చేసిన చిన్న విషయమే, కానీ దానికి నాకు వచ్చిన గుర్తింపు చాలా వేరే సినిమాలు తక్కువ వస్తుంది. అంటే అంతగా వెళ్ళదు కదా జనంలోకి. సో అది డిఫరెన్స్. అండ్ ఈ నేపథ్యంలో కరోనా తర్వాత ఈ చిన్న సినిమాలకి ఓటీటీ ఒక వరం కింద మారింది. పెద్ద వరం ఓటీటీ అనేది ఇట్స్ ఎ బూన్. కాబట్టి ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతున్నారు, ఇన్ని కొత్త తరహా సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఒక మంచి కంటెంట్ వస్తుంది. ఇట్స్ ఎ వెల్కమింగ్ చేంజ్. మీరు ఓటీటీ సినిమాలు కూడా చేశారు. అనగనగా ఓతిది ఓటీటీలో రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అంటే ఓటీటీ సినిమాలు కొంత బడ్జెట్ పరిమితులు ఉంటాయి, త్వరగా తీసేస్తారు అనేది కూడా ఉంటుంది. అండ్ మీ సినిమా ఓటీటీ సినిమాల్లో చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, షూటింగ్ ఎక్స్పీరియన్స్? అంటే ఓటీటీ సినిమా ఇప్పుడు ఒక స్టార్ సినిమా వేరు, అది పెద్ద బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ రోజు షూట్ ఉంటుంది, అది వేరు. ఒక మామూలు సినిమా అంటే మీడియం బడ్జెట్ సినిమా, ఓటీటీ సినిమా అంత తేడా ఏముండదు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఓటీటీలో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు థియేటర్ అనేటప్పటికీ యూ హ్యావ్ సర్టన్ పారామీటర్స్ టు ఫాలో. ఓటీటీకి అటువంటిది ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్, గో ఫర్ ఎ వెరీ గుడ్ కంటెంట్, కొత్త వాళ్ళతో చేయొచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఓటీటీలో. ఇప్పుడు అనగనగా ఓ అతిథిలో పాయల్ రాజ్పుత్కి తండ్రిగా చేశారు. మీ ఓటీటీ ఫస్ట్ రిలీజ్ అది అంతకు. అండ్ ఆ సినిమాకి మంచి అప్లాజ్ కూడా వచ్చింది. అండ్ మోహన్ బాబు గారు ఒకసారి మీకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారని తెలిసింది. మోహన్ బాబు గారు చూశారట ఆ సినిమా, చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఆయన, పర్టికులర్లీ నా క్యారెక్టర్ విషయంలో ఇంప్రెస్ అయ్యి ఫోన్ నెంబర్ పట్టుకొని, అంటే వాళ్ళ స్టాఫ్కి చెప్పి మొత్తం ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. సూపర్, అద్భుతంగా చేసావయ్యా, చాలా బాగుంది పర్ఫార్మెన్స్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మర్ గారు, ఇటువంటి అన్నాన్ని మా ఆఫీస్కి రావు సార్ అంటే ఆఫీస్కి వెళ్ళాను. మోహన్ బాబు గారిని కలిశారు తర్వాత? కలిశారు, మళ్ళీ అప్రిషియేట్ చేశారు. తర్వాత వాళ్ళ సినిమాలో యాడ్ చేయమని అన్నారు. ఓకే, నెక్స్ట్ అయితే మిమ్మల్ని మోహన్ బాబు గారి సినిమాలో చూడొచ్చు. ఎస్. సో అది ఒక పెద్ద సర్టిఫికెట్ లాంటిది. అంటే అంత గొప్ప నటుడు ఆయన డైలాగ్ కింగ్. ఆయన డిక్షన్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ మహానటుడే ఒక రకం. ఆయన నుంచి అప్రిషియేషన్ పొందడం అనేది ఒక అవార్డు లాంటిది నాకు. సూపర్. అండ్ అంటే ఒక నటుడిగా ఇలాంటివి ప్రశంసలు వచ్చినప్పుడు ఎక్కువ సంతోషం ఉంటుంది. చాలా సంతోషం ఉంటుంది కదా. అంటే వెన్ యువర్ వర్క్ ఈజ్ రికగ్నైజ్డ్, అది కూడా పెద్దవాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు డెఫినెట్గా సంతోషం ఉంటుంది. అండ్ అంటే ఒక యాక్టర్గా ఇప్పటి వరకు రీసెంట్ టైమ్స్లో మీరు బిజీ ఆర్టిస్టుల్లో మీరు ఒకళ్ళు, చాలా సినిమాలు చేశారు, ఖాళీగా ఉండట్లేదు. ఇప్పుడు ఒక నటుడిగా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? నటుడిగా ఇంకా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఒకటి చేస్తాం, దాంతో సంతృప్తి పడితే ఇంకా ఫర్దర్గా ఏమి ఉండదు. సో మన లోపాలు మనం చెక్ చేసుకోవడం, ఇంకా ఎట్లా బెటర్మెంట్ ఏం చేయాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అట్లా నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను నేను. సో ఇంకా నేను కూడా ఒక పరిపూర్ణత రావాలి నాకు కూడా. అంటే నేను చేసిన నాకు తప్పులు దొరకని ఆ పరిస్థితి రావాలి. అదే ఒక నటుడిగా మంచి గుర్తింపు, పేరు, అటువంటిది కోరుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేర్చుకుంటున్నానే అనుకుంటున్నాను. అండ్ ఒక సినిమా చేసిన తర్వాత లేకపోతే ఒక సీన్ చేసిన తర్వాత చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటారా? 100% చేసుకుంటాం. అది ఇంకా బెటర్ చేయవచ్చు అని అనిపిస్తుంటుంది.
అరే ఇక్కడ తప్పు చేసామే, కరెక్ట్ చేయలేకపోయామే, ఇంకా బెటర్గా చేయొచ్చు కదా ఇది. సో అది అంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ దాంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అట్లా ఎవ్రీడే వి ఎన్హాన్స్ అవర్ పర్ఫార్మెన్స్. అది తప్పదు ఏ ఆర్టిస్ట్కైనా, అంటే ఎదగాలనుకున్న వాళ్ళకి తప్పదు అనమాట. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా మనం, అంటే ప్రతి వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు డే బై డే. ఒక తప్పు అంటే చిన్నప్పటి నుంచి మనం పడడం లేవడం పడుతూ లేస్తూ సాగాలి. జీవితమైనా, నటమైనా, ప్రొఫెషన్ అయినా, ఏదైనా కూడా వి లెర్న్ ఎవ్రీ డే. సో నేను ఐఎమ్ ఒక రకంగా చెప్పాలంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను నటుడిగా. అండ్ నటుడిగా మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో అంటే ప్రతినాయక పాత్రలకు కూడా రెడీగా ఉన్నారా? నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ప్రతినాయక పాత్రలు చాలా ఇష్టం. విలనిజం ఎస్, అంటే నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అవి చేయాలని కూడా నాకు ఉంది. ఈ మధ్య ఒక 2 సినిమాలు అటువంటి అవకాశాలు వచ్చాయి. చేశాను. దే ఆర్ వెరీ హ్యాపీ, డైరెక్టర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. అంటే ముందు వాళ్ళకు కూడా డౌట్స్ ఉన్నాయి. అంటే ఈయన ఎమోషనల్ సీన్స్, ఒక పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండే సీన్స్ ఇటువంటివి చేశారు కదా, నెగిటివ్ రోల్ చేయలేడు ఈయన అంటే నప్పదు. ఒకవేళ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో ఇటువంటివి ఉన్నాయి వాళ్ళకి, ఉండేవి. అయితే నాకు ఇష్టం కాబట్టి, అటువంటి రోల్స్ చేయడం ఇష్టం కాబట్టి నేనేం చేశానంటే, ఒకరోజు నా అంతటా నేను వెళ్ళి ఒక సీన్ తీసుకొని మీరు షూట్ చేసుకోండి అని చేసి చూపించే వాళ్ళకి. అప్పుడు కన్విన్స్ అయ్యారు వాళ్ళు. కన్విన్స్ అయ్యి అప్పుడు ఆ రోల్ ఇచ్చారు నాకు. సో అది బాగా వచ్చింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో అటువంటి 1-2 బయటకు వస్తే, అంటే నేను ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్స్ డీగ్లామరైజ్డ్, ఒక విలేజ్, ఒక పూర్, ఇటువంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. సో ఆ మూసలోంచి కూడా బయటికి రావాలి. ఐ మస్ట్ బ్రేక్ దట్. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని ఒకటి, నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంది. సో అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఇతర భాషల నుంచి ఏమైనా అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు మన వాళ్ళని? నాకు యాక్చువల్గా ఒక కన్నడ ఫిల్మ్ ఉంది, తమిళ్ ట్రై చేస్తున్నాను. ఇంకా నాకేం ఫిల్మ్ రాలేదు, కానీ ఐఎమ్ ట్రయింగ్. ఎందుకంటే నాకు రియలిస్టిక్ అప్రోచ్ ఎక్కువ ఇష్టం కాబట్టి, ఒక రియలిస్టిక్ అప్రోచ్లో డైరెక్ట్ చేసే డైరెక్టర్లు తమిళ్లో ఉన్నారు. ఒక బాలా అనండి, లేకపోతే పారంజిత్, ఎస్, వీళ్ళందరూ ఉన్నారు కదా. అటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా మంచి అవకాశం ఉంటే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తున్నాను. నా అంతటి నేను చేస్తున్నాను. లెట్ us hope for the best. అండ్ తెలుగులో కూడా అటువంటివి వస్తున్నాయి, ఈ మధ్య వస్తున్నాయి. ఇప్పుడు అంటే అటువంటి ఆలోచన దర్శకులు వస్తున్నారు, అటువంటి సబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు అనగనగా అతిథి టోటలీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే డైరెక్టర్కి ఉండే విజన్, ఆయన కరెక్ట్గా ఆ క్యారెక్టర్ ఏమనుకున్నాడో అట్లా మౌల్డ్ చేసి నాతో చేయించాడు. ఆయన నేను చేశాను అనడం కంటే కూడా నాతో చేయించాడని చెప్పాలి. అంత బాగా కన్సీవ్ చేశాడు క్యారెక్టర్ని, అంత బాగా చేయించాడు నాతో. అందుకని అంత పేరు వచ్చింది. అది నేను ఇప్పుడు చూసుకున్నా కూడా ఇంత బాగా నేనే చేశానా అనే ఫీల్ ఉంటుంది ఆ సినిమాలో. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో నచ్చిన సినిమా, నచ్చిన పాత్ర? అసలు ఫస్ట్ మల్లేశం అందరికీ నచ్చింది. అది అందరికీ అన్డౌటెడ్లీ. దాని తర్వాత అనగనగా అతిథి కూడా బాగా నచ్చింది. అంటే ఈ 2 నా కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఒక ఫుల్ లెంత్గా, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండి నేను కూడా బాగా చేస్తున్న రోల్స్ కాబట్టి అందరికి ఇష్టమైన. మీకు వ్యక్తిగతంగా? నాకు వ్యక్తిగతంగా అసలు ఫస్ట్ మల్లేశం నేను చెప్పాలి. ఎందుకంటే చాలా కనెక్ట్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్కి. ఎక్కడ కూడా మీకు ఆర్టిఫిషియాలిటీ ఉండదు, న్యాచురల్గా ఒక తండ్రి ఆ సెటప్కి కరెక్ట్గా సరిపోయాను నేను. అంటే ఎవ్వరు, అంటే నాకు మేము అంటే మల్లేశం రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలామంది అన్నది అంటే మా నాయనని గుర్తు తెచ్చారు మీరు. అసలు చింతకింది మల్లేశం గారే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఆయన బయోపిక్, ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని అన్న
చాలా బాగా చేసిన మా నాయన గుర్తొచ్చిండే అన్నాడు. అదే చాలామంది అన్నారు అనమాట. అంటే సహజత్వానికి దగ్గరగా ఉండడం వల్ల అది కుదిరింది. అంటే ఆర్టిఫిషియల్ ఎక్కడ సూపర్ఫిషియల్ లెవెల్లో ఉండదు. పాత్రలో పూర్తిగా అంటే అంటే చాలామంది చెప్పిందండి. ఈవెన్ మా డైరెక్టర్ రాజ్ కూడా ఏం చెప్పాడంటే యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చెప్పాడు అనమాట. మీరు ఇప్పటివరకు చేశారు, కోవిడ్ ముందు హిట్స్ చూశారు, కోవిడ్ తర్వాత హిట్స్ చూశారు. అండ్ కోవిడ్ ముందుకి తర్వాతకి గమనించిన మార్పులండి చిత్రీకరణ పరంగా, షూటింగ్ వైజ్ మార్పులు పెద్దగా ఏం లేవు. కానీ కాకపోతే ఓటీటీ ప్రభావం వల్ల, అంటే కోవిడ్ తోటి ఓటీటీ ప్రభావం పెరిగింది కదా. కోవిడ్ టైంలో థియేటర్స్ లేవు కాబట్టి ఎక్కువ ఇళ్లల్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూడడం ఎక్కువైంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ రావడం, ఎక్కువ మంది ఆర్టిస్టులకి ఆపర్చునిటీస్ రావడం ఇక్కడ లోకల్గా. సో అట్లా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది. అండ్ ప్రజెంట్ మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? ఇప్పుడు ఒక 6 సినిమాలు జరుగుతున్నాయి. అన్ని మంచి క్యారెక్టర్స్, అన్ని బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు నాకు రావడం కూడా ఒక ఇంపార్టెన్స్, ఓ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్సే అటువంటి వాళ్ళే వస్తున్నారు తప్ప ఏదో ఒక క్యారెక్టర్ వాళ్ళు రావట్లేదు, నేను కూడా చేయట్లేదు. కాబట్టి వచ్చిన వాటిల్లో మంచివే అన్నీ కూడా. నేను కూడా ఇప్పుడు ముందులాగా కాకుండా ఇప్పుడు కొంచెం చెక్ చేసుకుంటూ ఇది నేను చేయాలా, చేయడానికి స్కోప్ ఉందా, ఇటువంటి ఆలోచించే నేను టేకప్ చేస్తున్నాను. అండ్ జియో నెంబర్ 111 అనేది ఒక అద్భుతమైన సినిమా. అది చాలా మంచి సినిమా. ఇంకొక షెడ్యూల్ ఉంది, అది అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఒక ఫార్మర్ మీద బేస్ అయిన స్టోరీ. అది ఐఎమ్ ద ఫార్మర్, సెంట్రల్ క్యారెక్టర్ నాది. రైతుగా చేస్తున్నారు. ఎస్, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా అద్భుతమైన. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిటికంటే కూడా ఎమోషనల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే ఒక భూమి కోల్పోయిన రైతు, ఒక భూమికి రైతుకు ఉండే అనుబంధం, ఇవన్నీ ఉంటాయి ఆ సినిమాలు. అండ్ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్. అంటే ఇప్పుడు రైతు ఉద్యమాలు కూడా దేశంలో ఉధృతంగా జరుగుతున్న రోజులు. అంటే ఇప్పుడు చాలా రిలవెంట్ టాపిక్ అవుతుంది అది. ఆ రైతు చట్టాల ప్రస్తావన కానీ, లేకపోతే ఇవి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక అర్బన్ ప్లేస్, సపోజ్ హైదరాబాదే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ పరిధి ఒక 20 కిలోమీటర్లు, ఇప్పుడు 100 కిలోమీటర్లు దాటిపోయింది. అయితే ఈ జియో 111 అనేది ఏంటంటే గ్రీన్ జోన్ అంటారు. ఆ గ్రీన్ జోన్లో అపార్ట్మెంట్స్కి పర్మిషన్ ఇవ్వరు. ఒక హెరిటేజ్ ప్లేస్ కానీ, ఒక గండిపేట ఉందనుకోండి, అంటే పొల్యూట్ అవుతుంది, ఎక్కువ ఫ్లాట్స్ కానీ ఇటువంటివి వస్తాయి. అవి లేకుండా అక్కడ జియో 111 యాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం, దానివల్ల మొత్తం ఎన్విరాన్మెంట్, దానివల్ల చెరువులు కబ్జాలు అవ్వడము, పొల్యూషన్ పెరగడం, తర్వాత రైతులు ఇబ్బందులు, రైతుల భూములు కబ్జాలు చేసుకోవడం, లేకపోతే తక్కువ ధర కొనుక్కోవడం, మోసం చేయడం. సో ఇటువంటివన్నీ జరిగాయి. సో దాన్ని బేస్ చేసుకున్న సినిమా అది. ఇతర సినిమాల్లో రోల్స్ ఎలా ఉన్నాయి వేరే సినిమాలు? ఇప్పుడు అంటే ఈ విలేజ్ బ్యాక్డ్రాపు, లేకపోతే ఒక బీ ద ఫాదరు, వీటిలోంచి కొంచెం మినహాయింపు వచ్చింది కొన్ని సినిమాల్లో. దాంట్లోంచి బయటకు వచ్చిన ఒక అర్బన్ ఫాదరు, ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఇటువంటి రోల్స్ కూడా చేశాను. సో డియర్ మేఘా అని ఒక ఫిల్మ్ వచ్చింది, దాంట్లో కూడా పూర్ ఫాదర్ కాకుండా కొంచెం రిచ్ ఫాదర్, ఇటువంటివి. సో ఎంతసేపు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేనేం ఫెయిర్గా ఉంటా, స్టైలిష్గా ఉంటా, నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు మొత్తం, అంటే అటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ట్యాన్ చేయాలి, ఫేసు ఇంత తెల్లగా ఉండరు కదా, ట్యాన్ చేయాలి. ఫేస్ ట్యాన్ చేస్తే హ్యాండ్స్ అని ట్యాన్ చేయాలి. సో ఇదంతా ఒక 1.5 to 2 hours పడుతుంది మేకప్, ఓన్లీ ఫర్ మేకప్ మొత్తం చేయాలి. ఎక్కడ కొంచెం స్పాట్ తెల్లగా కనిపించి, ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేసి ఇది వదిలేస్తే తెల్లగా కనిపిస్తుంది. సో తెలిసిపోతుంది కదా. సో అందుకని ప్రతిదీ కేర్ఫుల్గా ట్యాన్ చేయాలి. మళ్ళీ తీయాలంటే ఒక అరగంట పడుతుంది, పెద్ద ప్రాసెస్ అది. సో దాంట్లోంచి కూడా మినహాయింపు వస్తుంది. అంటే అవి తప్పంటం లేను, కానీ
నేను ఫేర్గా ఉండడం వల్ల ట్యాన్ చేయక తప్పదు. ప్లస్ వెరైటీ ఆఫ్ రోల్స్ చేయాలి కదా, మరి దానికే పరిమితం కాకుండా టైప్ కాస్ట్ కాకుండా. సో అటువంటివి కూడా వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ. మీరు కోరుకున్నట్టు ఇంకా వెరైటీ ఆఫ్ రోల్స్ రావాలి మీకని ఆశిస్తున్నాం.